కూలర్ షాక్ కొట్టకుండా ఏదైనా ఉంటుంది అనమాట. సో ఇట్లా ప్రతి హోల్ను మనం క్లీన్ చేసామనుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వచ్చి వరప్రసాద్ వ్లాగ్స్. టైం వచ్చేసి సాయంత్రం 3:41. సో మార్నింగ్ నుంచి వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేయలేదంటే, మార్నింగ్ నుంచి చేసింది ఏం లేదనమాట. ఏం చేయాలో అర్థం కాక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆలోచనతో నేను నా బ్యాంక్ అకౌంట్లన్నీ క్లోజ్ చేశాను. అందులో క్లోజ్ చేసిన దాంట్లో కొన్ని క్లోజ్ అయినాయి, కొన్ని కాలేదు. వాటి కోసం ఆలోచిస్తూ టైం అంతా ఇలాగే గడిచిపోయింది అనమాట. సో ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఎండ బాగుంది. అండ్ ఇక్కడ మా జున్ను విన్నులు ఏం చేస్తున్నారు చూద్దాం. అమ్మ అన్నం తిన్నావు? ఓకే, అమ్మ అయితే అన్నం తిన్నది. బయట వాతావరణం బాగా కూల్ అయితే ఆన్ చేసింది. వాయిస్ వినబడుతుందో లేదు. మా జున్ను విన్ను అని బయట ఏం చేస్తున్నారు చూద్దాం. ఏ జున్ను విన్నులు ఏం చేస్తున్నారు? ఇక్కడ కూర్చొని ఏమో చేస్తున్నారు జున్ను విన్నులు. ఇక్కడ ఏం చేస్తున్నారు? వాటర్ ఆడతారా? జారి పడతారు, అందులో నీళ్ళలో ఎగిరి ఆటలు ఆడుతున్నారు, జారి పడతారు. నేను దాదాపు 99% హెల్మెట్ పెట్టుకుని పోతాను. 2 times హెల్మెట్ పెట్టుకుని పోలేదు. ఆ 2 times ఫైన్ పడుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే సాయంత్రం 4 అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నేను మళ్ళీ బ్యాంక్స్కి వెళ్తున్నాను. తెలుసు కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్కి వెళ్తున్నాను. ఇంట్లో వాళ్ళు ఎంట్రీ కొట్టేటప్పుడు కొన్ని డీటెయిల్స్ తప్పు ఎంట్రీ చేశారు. అవన్నీ KYC చేయించుకోవడానికి వెళ్తున్నాను అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరకు వచ్చాను. 4:30 అవుతుంది అనమాట. వాళ్ళు పాన్ కార్డ్స్ అవి అప్డేట్ చేయాలంటే రేపు రమ్మంటున్నారు అనమాట. జనరల్గా 5 నిమిషం పని. యాక్చువల్గా క్యాష్ వర్క్ కూడా కాదు, డీటెయిల్స్ అప్ చేయడానికి. కానీ మళ్ళీ రేపు రండి అని చెప్తున్నారు. బయలుదేరుతున్నాను. మనకు బ్యాంక్ వర్క్ కాలేదు, కాకుంటే మళ్ళీ ఇటు శాతవన యూనివర్సిటీ దగ్గరకు వచ్చాను. ఎండ కొడుతుంది. ఇక్కడ అయితే మన ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. కన్స్ట్రక్షన్ ఇద్దామని వచ్చింది అనమాట. ఒక 3 స్లాబ్లు అయితే పడ్డాయి, ఇంకా 2 ఇల్లు స్లాబ్లు పడుతున్నాయి. ప్రజెంట్ అయితే స్లాబ్ చెక్క కొడుతున్నారు. అండ్ మీరేమైనా ఇల్లు కావాలనుకుంటే వరప్రసాద్ చాలాకి వెళ్ళి చూడండి. అందులో ఆ ఛానల్ ఉంటాయి మీకు ఇంట్లోకి సంబంధించిన వీడియోస్ అయితే. ఫ్రెండ్స్, బ్యాంక్ పని కాలేదని చెప్పేసి మళ్ళీ తిరిగి నేను రైల్వే స్టేషన్కి వచ్చాను, కర్మేర్ స్టేషన్లో. సో అక్కడ మనకు వెళ్ళగానే అక్కడ కర్మేర్ దాదా ట్రైన్ ఉంది, దానికి సంబంధించిన వీడియో వరప్రసాద్ ఛానల్ చేశాను. మళ్ళీ ఇక్కడ నుంచి నేను మళ్ళీ అన్నయ్య రూమ్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. చూద్దాం అన్నయ్య కూడా ఉన్నాడా లేదని చెప్పేసి అనుకోకుండా వెళ్తున్నాను. అనుకున్నట్లే జరిగింది. అన్నయ్య కోసం వచ్చాను. అన్నయ్య తాళం వేసింది అనమాట. రెగ్యులర్ అయితే ఈ టైంలో ఉంటాడు జనరల్గా, కానీ ఇప్పుడు తాళం వేసింది. సో గోయింగ్ బ్యాక్ టు హోమ్. బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ వర్క్ కాలేదు, అన్నయ్య దగ్గరికి పోతే అన్నయ్య లేడు. సో ఇవాళ వర్క్స్ ఏం సరిగ్గా జరగట్లేదు. అందుకొరకే ఒక్కొక్క సందర్భంలో సైలెంట్గా ఉన్నదే నయం అనిపిస్తుంది. ఏం పని చేయకుండా సపరేట్గా ఎవరినితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అవి జరగాల్సిన టైం ఉంటే అవే వస్తాయి, అవే వెళ్ళాల్సి అనిపిస్తుంది. సో అది జరిగింది ఇవాళ. ప్రజెంట్ అయితే గోయింగ్ టు హోమ్ అని. జున్ను విన్నులు అయితే నా కోసం వెయిట్ చేస్తుంటారు ఇంటికి వెనక. మళ్ళీ బయటికి వెళ్దాం అంటారు వాళ్ళు. అయితే 6 గంటల ఇంటికి వచ్చినాను. పోయిన పని ఏం కాలేదు. ఎడికొస్తాం? ట్రైన్ వస్తుంది. ఏం ట్రైన్ వస్తుంది? ముంబై ట్రైన్ చూసారా? నేను ఇంటికి రాగానే ట్రైన్ కోసం ముమ్మంటారని చెప్పేసి దెబ్బ ఆగుతుంది. జున్ను అట్లా పెట్టిన దెబ్బ ఆగుతుందో డోర్ దాక్తా అట్లా. ఎప్పుడు నేను వచ్చిందా? ఇప్పుడే వచ్చిన. సరే, మా జున్నాన్ని తీసుకుని మన రైల్వే స్టేషన్కి పోతాం. మళ్ళీ బయటకు పోదాని జున్ను చూసారు ఎట్లా రెడీ అయ్యండి, కళ్ళద్దారు పెట్టుకున్నాడు. ఇక్కడ మా విన్నానేమో బయటకు పోతా అని ఎట్లా ఎడుస్తున్నాడు చూడండి. ఎట్లా ఎడతాను నువ్వు? ఎందుకు ఎడతాను? 6:21 అవుతుంది. మళ్ళీ జున్ను నాని విన్నాని తీసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాడు. విన్ను పాయింట్ షెడ్ వేసుకున్నాడు, షూ వేసుకున్నాడు, రెడీ అయినాడు బయటకి వెళ్ళడానికి. వాటర్ తీసుకురాపు. ఎట్లా రెడీ ఇలా వస్తున్నారు. ఇక చేయి పట్టుకో అన్నట్టు ఎట్లా పట్టుకోవాలి. ఇట్లా చేతిలో వాటర్ బాటిల్ హెల్మెట్ పెట్టుకోకుండా 2 సార్లు అవుతుంది. 2 సార్లు ఫైన్ పడింది. జున్నేడి అందరం రైల్వే స్టేషన్కి వచ్చాము. ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ రాత్రి 7:15 మనకైతే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. జున్నాని విన్నాని మేము రైల్వే స్టేషన్ బయలుదేరుతున్నాం. వరప్రసాద్ ఛానల్ అయితే ట్రైన్కి సంబంధించిన వీడియో, రైల్వే డెవలప్మెంట్ సంబంధించిన వీడియో వచ్చింది, వెళ్ళి చూడండి. వెళ్దాం ఇక. జున్నానికి నిద్ర వస్తుంది, వెళ్తాం ఇక. ప్రజెంట్ రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్నాము. టైం చూసుకుంటే 7:19 అవుతుంది. మీకు టైం అనిపిస్తుంది అనుకుంటే. ఇలా మెయిన్ రోడ్ వచ్చేసింది. కార్తీక్ విన్ను నానైతే బజ్జుకున్నాడు, తారక్ జున్ను కూడా బజ్జుకున్నాడు. రైల్వే స్టేషన్ నుంచి రాగానే అక్కడనే నిద్ర వచ్చినట్టు పోదాం అన్నారు. వచ్చి రాగబడుకున్నారు. టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో ఇంటికి వచ్చినాం. ప్రజెంట్ వంట ఏమవుతుందో చూడాలి. మన ఇంట్లో వంట రైస్ ఉడుకుతున్నాయి. ఇక్కడ ఏం కర్రీ ఏం లేదు, ఇంట్లో ఏం లేదు. సో ఫ్రెండ్స్, మీ రోజులు ఎలా గడుపుతున్నారు? ఏమైనా టూర్లకు ప్లాన్ చేశారా? ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ తిరిగారు అని చెప్పేసి కామెంట్ చేయండి. తిరిగిన వాళ్ళు తిరగలేని కామెంట్ చేయండి, తిరిగిన వాళ్ళు తిరిగిన కామెంట్ చేయండి. అమ్మ రైల్వే స్టేషన్ దాకా బారులు అవుతుంది. మా అమ్మని తీసుకొని రైల్వే స్టేషన్ వెళ్ళమంటారా లేదా చెప్పండి. కూలర్ పైన రంధ్రాలు అప్పుడప్పుడు నిండుతాయి అనమాట. అప్పుడప్పుడు మన చిన్న స్క్రూ డ్రైవర్ కానీ ఇలాంటి స్క్రూ పెట్టుకొని ఇట్లా క్లీన్ చేశారనుకోండి,
ఇక్కడ బ్లాక్ అయినా ఉంటే నీళ్ళు మంచిగా పోతాయి అనమాట. ఇక్కడ చూడ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయితే నీళ్ళు నిండు మీకులు అవుతాయి. హోల్సేల్లో ఇలా చేయాలి. కాకపోతే కూలర్ బంద్ చేసి మాత్రమే చేయాలి. నేనైతే పెట్టి చేస్తున్నాను. మీరైతే బంద్ చేసి చేస్తేనే మీకు కూలర్ షాక్ కొట్టకుండా ఏదైనా ఉంటుందన్నమాట. సో ఇట్లా ప్రతి హోల్ను మనం క్లీన్ చేసామనుకోండి నీళ్ళు అనేటివి క్లియర్గా వెళ్తాయి. మనం ఇది నిండకుండా ఉంటుంది అన్నమాట. ఈ ఓవర్ఫ్లో అయిన వాటర్ ఇందులోకి వెళ్తాయి. సో ప్రజెంట్ అయితే మనం అన్నిటిని వేసాము. లాస్ట్ ఒకటి ఉంది, ఇది ఒకటి వేస్తే ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏమైనా హోల్ బ్లాకే ఉంటే క్లియర్గా మొత్తం వెళ్ళిపోతుంది. సో నౌ క్లియర్. సో ఈరోజు మన టార్గెట్ వచ్చేసి ఒక వీడియో ఎడిట్ చేసి పెట్టాలి. ఎందుకంటే కన్వేర్ రిలేషన్ సంబంధించిన డెవలప్మెంట్ వీడియో కనుక ఎప్పుడప్పుడు పెట్టాలనుక ఇది ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడతాను. ఇంకా ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ముగిస్తా అనుకుంటాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో పెట్టాక నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బై బై. జై అదే మాత్రం కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. మన వీడియో ఎడిటింగ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో లైక్ చేయండి ఇంకా.